నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తృణమూల్లో ముసలం. ఈ ముసలామెకు ముసలం మోపోయింది. ముసలం మోపోయింది. ఏలు పెట్టి చూపిస్తున్నది. ఏ నా పార్టీ ఇడిచిపోకుండి అని 50 మంది జాడిచ్చారు ఎమ్మెల్యేలు. ఒక్కసారే 50 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి పిండాలు పెట్టి ఇంకా నెల కూడా కాలేదు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి పిండాలు పెట్టి నెల కూడా కాలేదు. అప్పటికే 50 మంది ఎమ్మెల్యేలు వేరే కూటమి పెట్టుకున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరితో వాళ్ళు మాట్లాడుకొని తర్వాత ఫైనల్గా బీజేపీలోకి వస్తారు. ఏమైంది ఇప్పుడు? షాకుల మీద షాకులు. పెద్ద సబ్స్టేషన్ 333 సబ్స్టేషన్స్ ఉంటాయి కదా ప్రేక్షకులారా. కరెంటు ఉత్పత్తి చేసే అవి ఎంత పవర్ ఉంటుంది? ఆ పవర్ షాక్ కొడుతున్నది. మామూలు కాదు, ఒక ట్రాన్స్ఫారం కాదు, పెద్ద సబ్స్టేషన్ల ట్రాన్స్ఫారాలే షాట్లు కొట్టిస్తున్నాయి మమతా బెనర్జీకి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తృణమూల్ కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. నీ అహంకారం, నీ ఒంటెందు పోకడా, నీ ఎంత పాలన నువ్వు చూసి భయపడి భరించిరు పాపం. ఇప్పుడు ఏమవసరం? ప్రజలకు అవసరం లేదు, ఈపులు బలగొడుతున్నారు. తృణమూలు ఎమ్మెల్యే కనిపిస్తే ఈపులు బలగొడుతున్నారు. కాబట్టి వాళ్ళు 50 మంది పక్క జరిగినారు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఈమె దగ్గర ఉంటే ఎట్లయినా చావక తప్పదుగా, ప్రజలు చంపుతారని పక్క జరిగారు. నెల రోజులైనా కాకముందే అంతర్గత విభేదాలతో పార్టీ సతమతం అవుతోంది. అధినాయకురాలు మమతా బెనర్జీకి పార్టీపై ఉన్న పట్టు సడలుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 50 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, మంగళవారం స్వయంగా దీదీ నిర్వహించిన ధర్నాకు 6 ఎమ్మెల్యేలు 3 ఎంపీలే హాజరు కావడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. నిన్న ఏమన్నాడు వీళ్ళ తృణమూల్ నాయకుడు ఒకడు, మా 20 మంది వచ్చిరని మీడియా వాళ్ళు అడిగితే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, 50 మంది చిల్లర ఉన్నారు, వాళ్ళు ప్రజాసేవకు పోయిర్రు, ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి రాలేదు అన్నారు. ప్రజాసేవ కాదు, వాళ్ళు సపరేట్ కూటమి అయిపోయారు. ప్రజాసేవకి ఇప్పుడు వాళ్ళు దిగిర్రు అనుకో, కోడిగుడ్లు రాళ్ళు మళ్ళీ అందరు హెల్మెట్లు పెట్టుకొని పోవాలి. ఇక అదేవిధంగా 40 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభలో 40 మంది ఎంపీలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తొలిసారిగా మమతా కోల్కతా భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు 6 ఎమ్మెల్యేలు 3 ఎంపీలే హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గుండెపోటు వస్తే దడుల్లో పోవాలి మమతా బెనర్జీ. ఉబ్రెయిన్, కళ్యాణ్ బెనర్జీ, శోభన్ దేవ్, చటోపాధ్యాయ, అదేవిధంగా నైనా బందోపాధ్యాయ వంటి సీనియర్ నేతలే ఉన్నారు. కొత్తగా పార్టీ తరఫున ఎన్నికైన వారెవరూ నిరసనకు హాజరు కాలేదు, రారు. మమతా అధ్యక్షతన ఇటీవల తృణమూల్ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేయగా 20 మందే వచ్చారు. దీంతో ఆ సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చాప్టర్ క్లోజ్. మమతా బెనర్జీ చాప్టరు క్లోజ్ అయిపోయింది. ప్రజలు కూడా హర్షం చెప్పరాని ఆనందం. వాళ్లకు ఒక ఏడాది సంవత్సరంలో వచ్చే పండుగలన్నీ కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఒకే రోజు వచ్చినాయి. వాళ్ళకి అన్ని పండుగలు వచ్చినాయి. అన్ని పండుగలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఒక పని మనిషి, ఒక ఇంట్లో పని మనిషికి ఆమెకి ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడమే కాకుండా ఇవాళ మంత్రి పదవి ఇచ్చింది బీజేపీ. చూసిండ్రా ఎంతటి ఉదాత్తమైనటువంటి మనస్తత్వం. ఎవరిస్తారు? భాడు ఎన్ని సూట్ కేసులు ఇస్తావు? ముఖ్యమంత్రులే రెన్యువల్ కోసము ఢిల్లీకి వెళ్ళి సూట్ కేసులు ఇస్తేనే వాళ్ళది రెన్యువల్ అవుతుంది పదవులు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నెలలో ఒక పెట్టుకుంటారు పాపం, ఎందుకంటే వాయిదాలు పెట్టుకుంటారు, ఈఎంఎల్ లాగా వాయిదాలు పెట్టుకుంటారు. వీళ్ళు సూట్ కేసులు వస్తేనే రెన్యువల్ అవుతుంది, లేకుంటే అవి వాళ్ళు బోడే ఇక ఫోన్ వస్తుంది అయిపోయి ఎమ్మెల్యేల మద్దతు వేరే వాళ్ళకు వచ్చిందని సీల్ కవర్లు వస్తుంది, ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అటువంటిది ఇప్పుడు మమతా బెనర్జీ పని ఓకే. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ నియంత పాలన చరమగీతం పెట్టిరు. మమతా బెనర్జీకి పిండాలు పెట్టిర్రు ఎవరు? పశ్చిమ బెంగాల్ ప్రజలు. ఆమె చేసిన హింస, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆశ్రయం, సకల మర్యాదలు చేసినటువంటి మమతా బెనర్జీ చాప్టర్ క్లోజ్. 50 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇటు వచ్చారు, మిగతా 35 మంది ఎంపీలు పక్క జరిగారు. ఏమంటారు ప్రేక్షకులారా? ఎవరైనా ప్రజాస్వామ్యంలో
అహంకారాలు నియంత రాజరికం అనుకుంటే ప్రజలు తొక్కి పెడతారు, బొంద పెడతారు. ప్రజాసేవకులు, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ ప్రజాసేవకులుగా భావిస్తేనే ప్రజలు ఆదరిస్తారు. నేనే మోనార్కును, ఇక శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటే వాడిని ఏం చేస్తారు? పాతాళ లోకంలో బొంద పెడతారు. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీ చాప్టర్ క్లోజ్ అయిన సందర్భంగా మీరు హర్షాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.